హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట డాబా స్టైల్ పన్నీర్ కర్రీ. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఇంట్లో అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా టేస్టీగా డాబా స్టైల్ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. రోటీకి, చపాతీకి, పుల్కాకి అయితే చాలా సూపర్గా ఉంటుంది పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగోండి. ఇక్కడ మనం ఒక ప్యాకెట్ ఫ్రెష్గా ఉండే పన్నీర్ అయితే తీసుకున్నాము. పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నాము. ఓకేనా, ఇదిగోండి ఫ్రెష్గా ఉండే పన్నీర్ తీసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలకి మసాలా మిక్స్ చేద్దాము. 1 స్పూన్ కారము, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అయితే ఈ ఉప్పు, కారం, గరం మసాలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే బాగా కలిపేసి ఇందులో పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ తయారీ విధానం చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ పన్నీర్ ముక్కలకి ఈ కారం, గరం మసాలా, ఉప్పు బాగా పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలు చప్పగానే ఉండకుండా టేస్టీగా ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనము 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాము. చిన్న చిన్న టమోటాలు ఫ్రెండ్స్ 3 తీసుకున్నాము. మీ దగ్గర మీడియం సైజు టమోటాలు ఉంటే 2 తీసుకోండి. మా దగ్గర చిన్న చిన్న టమోటాలు ఉన్నాయి కాబట్టి మేమైతే 3 టమోటాలు తీసుకున్నాము. ఈ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ తయారీ విధానం చూస్తున్నాము. ఈ పన్నీర్ ముక్కలు అయితే కొద్దిసేపు అయితే ఆయిల్లో వేగనివ్వాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. చపాతీకి, రోటీకి, పుల్కాకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పన్నీర్ ముక్కలు వేగాయి. వీటిని తీసి పక్కన ఉంచుకుందాము. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో ఒక 10 జీడిపప్పులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ జీడిపప్పులు కాసేపు అయితే వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు ఇందులో వేసుకొని కాసేపు అయితే వేగనివ్వాలి. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఇంట్లో అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా టేస్టీగా అయితే డాబా స్టైల్ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కాసేపు అయితే వేగనిచ్చి ఈ ఆనియన్, టమోటా ముక్కలు కాసేపు అయితే మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇదండి ఇప్పుడు ఈ టమోటా ముక్కలు, ఆనియన్ ముక్కలు అయితే మగ్గాయి అన్నమాట. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది ఫ్రెండ్స్. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి ఈ ఆనియన్, టమోటా ముక్కల్ని. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు మిక్సీలో వేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్, మిక్సీ చేసుకోవాలన్నమాట గ్రేవీ. చాలా సూపర్ రెసిపీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇదండి ఇప్పుడు ఈ ఆనియన్, టమాటా ముక్కల్లో ఒక 10 వెల్లుల్లి రేఖలు, 1 ఇంచి అల్లం ముక్క చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇదండి ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా అన్నమాట ఇందులో వేసుకోవాలి. ఇందులోనే
చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలిపి సన్న మంట పెట్టుకుని ఈ మసాలా కాసేపు అయితే వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఈ మసాలాని ఒకసారి బాగా కలిపి తెల్లనివ్వాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు డాబా స్టైల్ పన్నీర్ కర్రీ. ఇప్పుడైతే ఈ మసాలాని బాగా కలిపేసి కాసేపు తెల్లనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలిపి ఇలా తెల్లుతున్నప్పుడు వేపి పక్కన ఉంచిన పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలిపి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా గరం మసాలా వేసుకుని ఒకసారి అయితే బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇదిగోండి మన పన్నీర్ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా రెడీ అయిందో చూడండి. ఆయిల్ బాగా పైకి తేలే వరకు సన్న మంట మీద ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీని ఆయిల్ బాగా పైకి తేలే వరకు సన్న మంట మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అవుతుందో. సన్న మంట మీద ఈ గ్రేవీని అయితే ఆయిల్ బాగా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. ఇదిగోండి మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇదండి మన డాబా స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది. ఈ విధంగా అయితే ఆయిల్ పైకి తేలే వరకు సన్న మంట మీద కుక్ చేసుకోవాలన్నమాట. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ. ఇప్పుడైతే ఈ పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఈ పన్నీర్ కర్రీ చపాతీ, రోటీ, పుల్కాకైతే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఇంట్లో చపాతీ చేసాము. చపాతీ డాబా స్టైల్ పన్నీర్ కర్రీతో సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.